Hi everyone, welcome to Easy Way to Learn English. Today we are going to learn pronouns in a simple and easy way with Telugu meaning and examples. ఈ వీడియోలో ఏవి సింగులర్స్, ఏవి ప్లూరల్స్, అలాగే ఏవి సింగులర్ అండ్ ప్లూరల్గా ఉపయోగిస్తారో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ప్రొనౌన్స్ను ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ఐ అంటే నేను, మన గురించి మనం చెప్పేటప్పుడు ఐ వాడతాం. ఐఎమ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. మై అంటే నా, మనకు చెందిన వస్తువు లేదా వ్యక్తిని చెప్పేటప్పుడు వాడతాం. దిస్ ఈజ్ మై బుక్. మైన్ నాది. వస్తువు పేరు మళ్ళీ చెప్పకుండా నాది అని చెప్పేటప్పుడు వాడతాం. దిస్ బుక్ ఈజ్ మైన్. మీ నన్ను, నాకు వాక్యంలో ఆబ్జెక్ట్గా వచ్చినప్పుడు వాడతాం. రోహన్ గేవ్ మీ ఏ పెన్. వి అంటే మేము, నేను మరియు ఇంకొంతమంది కలిసి ఉన్నప్పుడు వాడతాం. వి ఆర్ ఫ్రెండ్స్. అవర్ అంటే మాకు చెందిన అని చెప్పేటప్పుడు వాడతాం. దిస్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్. అజ్ అంటే మమ్మల్ని లేదా మాకు ఆబ్జెక్ట్గా వచ్చినప్పుడు వాడతాం. ద టీచర్ ప్రైజ్డ్ అజ్. యు నీవు, మీరు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు వాడతాం. యు ఆర్ కైండ్. యువర్ నీకు లేదా మీకు చెందినది. దిస్ ఈజ్ యువర్ బ్యాగ్. యువర్స్ నీది లేదా మీది అని ఒకటే చెప్పేటప్పుడు. హీ అతడు. used for a male. He is studying. Him object form of he. I saw him yesterday. His అతని shows possession. She ఆమె సబ్జెక్ట్గా యూజ్ చేస్తాం. హర్ ఆమెను ఆబ్జెక్ట్ ఫార్మ్ ఆఫ్ షీ. హర్స్ ఆమెది. ఆమెది అని చెప్పేటప్పుడు. దే వారు ఒకరికంటే ఎక్కువ మంది సూచించినప్పుడు. దెమ్ వారు ఆబ్జెక్ట్గా వచ్చినప్పుడు దెమ్ యూజ్ చేస్తాం. దీనికి సబ్జెక్ట్ ఫామ్ దే. దేర్ వారికి చెందినది. దేర్స్ వారిది అని చెప్పటానికి. హిట్ జంతువులు, వస్తువులను సూచించడానికి ఇట్ యూజ్ చేస్తాం. తోస్ దూరంగా ఉన్న వాటిని సూచిస్తుంది. దేస్ దగ్గరగా ఉన్న వాటిని సూచిస్తుంది. తోస్కి సింగులర్ ఫామ్ దట్. దేస్కి సింగులర్ ఫామ్ దిస్. మై సెల్ఫ్ నేను స్వయంగా చేశాను అని చెప్పేటప్పుడు. యువర్ సెల్ఫ్ నీవు స్వయంగా చేశావు. హిమ్సెల్ఫ్ అతడు స్వయంగా చేశాడు. హర్ సెల్ఫ్ ఆమె స్వయంగా చేసింది. దెమ్సెల్ఫ్ వారు స్వయంగా చేశారు. ఇక్కడ మై సెల్ఫ్, హర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్ యూజ్ చేసి సెంటెన్స్ చేస్తున్నప్పుడు సబ్జెక్ట్ ఫామ్ వాటికి రిలేటెడ్ ఉండాలి. లైక్ ఐకి మై సెల్ఫ్, యూకి యువర్ సెల్ఫ్ అలా. ఎనీ ఏదైనా ఒకటి. ఎనీ యూజ్డ్ ఫర్ క్వశ్చన్స్. ఎనీథింగ్ ఏదైనా వస్తువు. డిడ్ యూ సీ ఎనీథింగ్ అన్యూజువల్. ఎనీబడి ఎవరైనా వ్యక్తి. ఎనీవన్ ఎవరైనా. నథింగ్ ఏమీ లేదు. ఎవ్రీథింగ్ అన్ని వస్తువులు. ఎవ్రీవన్ అందరు వ్యక్తులు. ఎవ్రీబడి ఎవ్రీవన్ లాగే అర్థమిస్తుంది, సేమ్ అందరు వ్యక్తులు. సమ్వన్ ఎవరో ఒకరు. రిఫర్స్ టు సమ్ పర్సన్స్. సంథింగ్ ఏదో ఒకటి. ఫ్యూ కొంతమంది. రిఫర్స్ టు స్మాల్ నెంబర్స్. ఆల్ అందరూ. రిఫర్స్ టు ద హోల్. సమ్ కొంత లేదా కొంతమంది. రిఫర్స్ టు ఎ ఫ్యూ. సేవరల్ చాలా. ఫ్యూ కంటే ఎక్కువ, మెనీ కంటే తక్కువ. వన్ ఒకరు ఆర్ ఒకటి. రిఫర్స్ టు ఎ సింగిల్ పర్సన్. నో వన్ ఎవరూ లేరు. నో బడి ఎవరూ కాదు. సింగులర్ వర్డ్స్ ఈ పదాలు ఒక వ్యక్తి లేదా ఒక వస్తువును సూచిస్తాయి కాబట్టి వీటిలో సాధారణంగా ఈజ్ లేదా హ్యాజ్ వాడతాం. ఎవ్రీథింగ్, ఎవ్రీవన్, ఎవ్రీబడి, సమ్వన్, సంబడి, సంథింగ్, ఎనీవన్, ఎనీబడి, ఎనీథింగ్, నో వన్, నోబడి, నథింగ్, వన్, ఈచ్, ఎవ్రీ. దోస్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ ఏ సింగులర్ వర్డ్స్. ప్లూరల్ వర్డ్స్ ఈ పదాలు ఒకటి కంటే ఎక్కువ మందిని లేదా వస్తువులు సూచిస్తాయి కాబట్టి వీటితో ఆర్ లేదా హ్యావ్ వాడతాం. ఫ్యూ, సేవరల్, మెనీ, బోత్. కెన్ బి సింగులర్ ఆర్ ప్లూరల్ వర్డ్స్. సమ్, ఆల్, ఎనీ, మోర్, మోస్ట్, నన్ వంటి పదాలు ఏ నౌన్తో వస్తాయో దానిపై ఆధారపడి సింగులర్ ఆర్ ప్లూరల్ అవుతాయి. That's all for today's lesson. I hope you understood pronouns clearly. If you found this video helpful, please like, share and subscribe to Easy Way to Learn English. Thank you for watching. See you in the next video.